Please do subscribe to Prajabheri News Channel. ఇటీవల రాష్ట్ర రాజధానిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు తొత్తులుగా మారిరు అనేటువంటి వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రజా సమస్యలపైన నిరంతరం కేసీఆర్ పైన కానీ కాంగ్రెస్ పైన కానీ ఈరోజు బీజేపీ పైన కానీ నికరంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే తప్ప ఈరోజు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని బీజేపీ ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ కేంద్ర బడ్జెట్లో తీవ్రమైనటువంటి వివక్షత చూపినప్పటికీ ఒక్క మాట మాట్లాడకుండా బీజేపీని విమర్శించకుండా ఈరోజు కమ్యూనిస్టులను విమర్శించటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం తప్ప ఈరోజు బీఆర్ఎస్కి ఉపయోగపడదు. గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించటానికి కమ్యూనిస్టులే కారకులు అని పొగిడినటువంటి ఈ కేసీఆర్ గారు ఈరోజు కమ్యూనిస్టులు ఏ రకంగా లోపాయికారంగా తొత్తులుగా మారిరో ఈరోజు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకి క్షమాపణ చెప్పాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతుల్లో ఒంటెత్తు పోకడగా మొండిగా వ్యవహరిస్తూ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్కు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూకలు చెల్లే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. 27వ తేదీన జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి 56 మంది అభ్యర్థుల్లో ఈరోజు మతోన్మాద బీజేపీతో పాటు ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీల అమలులో తీవ్రమైనటువంటి వివక్షతను పాటించినటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించటం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. బీజేపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాలనేటువంటిది సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ సానుభూతి పరులు శ్రేయోభిలాషులు ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీని ఓడించి ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము గ్రాడ్యుయేట్లని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందువలన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటేయాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే సిపిఎం పార్టీ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి యూటీఎఫ్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలనేది, అట్లాగే కరీంనగర్ ఈ ప్రాంతంలో జరగబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీకి అశోక్ గారిని టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ గారికి సపోర్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ గారికి, అట్లాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.